बीआरएस पार्टी के रुकने असेंबली व बीआरएस उम्मीदवार डॉक्टर एम आनंद ने धारूर मंडल के तहत मोमिन कला गांव में इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर रुकने असेंबली एम आनंद की मौजूदगी में मोमिन कला देहात के बीजेपी से ताल्लुक रखने वाले सीनियर लीडरों के श्रीनिवास के अलावा कांग्रेस पार्टी से ताल्लुक रखने वाले कायदीन राजू विजय अंजी ने अपने 15 साथियों के साथ बीआरएस में शामिल हो गए हैं, जिन्हें रुकने असेंबली गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। इस मौके पर बीआरएस उम्मीदवार एम आनंद ने अवाम से अपील की है कि वो असेंबली इंतखाबात में कार के निशान को वोट देकर इन्हें कामयाब बनाएं ताकि इस हल्के को मजीद तरक्की की राह पर गामजन किया जा सके। 4 గంటలకు దండు ఇస్తున్నాడు కేసీఆర్ కి సరిగా తెలిసినట్లేదు 3 గంటలు చాలా అంటున్నాడు ఆయన 3 గంటలు సరిపోతుందా ఏసం చేసుకునే మొక్కనే ఆయనకు ఏసం గురించి ఏమైనా ఎరుకున్నట్టేనా 3 గంటలు చాలంట మరి 3 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి కాంగ్రెస్ కోటేద్దామా 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి మన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కారు పెట్టుకోవటం మీరు ఆలోచన చేయాలి సరిపోతుందా 3 గంటల కరెంట్ ఈ మనీ మారబెడితే అవతల దొరికపోతుంది ఆయన చూసినామా మీ ఊళ్ళో నీళ్ళ కష్టం ఉండేనా నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకుంటుండ్రి బాయిల కాడికి వెళ్ళి బోర్ల కాడికి వెళ్ళి బోర్లు కొట్టి చేతులు పోయి బిందెలు మోసుకొచ్చి భుజాలు కాయలు కాసి మా అక్క జగన్లు నీళ్లు మోసిందా మోయలేరా మరి ఇప్పుడు నీళ్లు మోసేటటువంటిది ఉన్నదా మా మాణిక్యమాన చాలా మంచిగా చెప్పే మనం అన్నిటికీ వాడుకుంటున్నాము కాదనిక కొన్ని గ్రామాలలో అయితే చెలమిలకి వెళ్ళి బిందెలు పెట్టి బట్టలలో ఒడవేసుకొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు చూసారు బాయిల దగ్గర అక్కడక్కడ బొక్కెళ్ళు మొత్తం బాయిల చుట్టూ వేస్తే తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడ్డప్పుడు చూసినామా చూడలేమా మీ తల్లిదండ్రుల ఊళ్ళలో తల్లి అత్యంత కూడా ఇవన్నీ చూసి ఉంటారు మరి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు ఇచ్చే ఎప్పుడన్నా మనం ఆలోచన చేసినామా 60 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు వస్తారు మన ఇంటికాడ నల్ల పెడతారు ఇట్లా తిప్పుకుంటే ఇవన్నీ నిలబెడతాం పైపు పెడితే ఇంట్లో బాత్రూంలో కూడా పట్టుకపోతున్నామా లేదా ఇవన్నీ మన అబద్ధమా కాబట్టి రేపు కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్తే మీరు నమ్మొద్దు వాళ్ళు రేపే మాపే వస్తారు ఇక మీ ఎమ్మెల్యే అట్లా ఇట్లా అని చెప్తాడు నేను గెలిచి 4.5 సంవత్సరాలు